నమస్కారాలు. నా పేరు పెద్దబెంకి శివప్రసాదరావు. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి బీఎస్పీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాను. మరి ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, మన విశాఖ నగరాన్ని గంజాయి హబ్ కింద మార్చేశాడు. మరి ఈ పాలకులు ఏం చేస్తున్నారు? మన యువత, ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువత నిర్వీర్యం అయిపోతుంది. గంజాయికి ఒక అంటే బానిస అయిపోయినటువంటి యువతని తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ ఈ గంజాయిని ఇక్కడ విచ్చలవిడిగా అక్రమంగా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరు? మన ప్రాంతీయుల కారు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన విశాఖ నగరంలో పూర్తిగా గంజాయిని అక్రమ మార్గంలో పంపిణీ చేసి మన యువతను నిర్వీర్యం చేస్తున్నారు. మరి మన యువత అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఎలా? మరి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళి విదేశాల్లో స్థిరపడి మంచి ఆర్థికంగానూ వాళ్ళు ఉండడం జరుగుతుంది. మరి మన పిల్లలు, మన యువత మరి ఏ రకంగా బతకాలి? మనం వీటికి మనకి అటువంటి లేకపోయినప్పటికీ, అటువంటి అలవాట్లు లేకపోయినప్పటికీ మన ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువతకి ఈ మాదక ద్రవ్యాలని పరిచయం చేస్తున్నారు. దీన్ని నన్ను మీరు అందరూ ఎంపీగా గెలిపిస్తే నేను కూకుట వేళ్లతో ఇది పెకిలిస్తానని విశాఖ నగరంలో అసలు గంజాయి అనే మాట లేకుండా చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కావున విశాఖ ప్రజలారా, నన్ను వైన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. జై భీమ్, జై భారత్.